మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చినాము. నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్తోని మనం ఉన్నాము. సో మనతో డాక్టర్ వై ప్రశాంత్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల నిపుణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. సో చాలామందికి ఈ ఆస్తమా గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆస్తమా అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆస్తమా అనేది మనందరికీ తెలిసినట్టు అది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. కాకపోతే అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు అంటే అందులో కూడా 2 భాగాలుగా మనము నార్మల్గా అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా చూసుకోవచ్చు. ఊపిరితిత్తులు అనేవి మనకి బెలూన్స్ లాగా ఉంటాయి. దాంట్లోకి గొట్టాలలాగా గాలి పోతుంటుంది అనమాట. డైరెక్ట్గా ఊదినట్టు కాకుండా గొట్టాల ద్వారా పోతుంటుంది. ఆ గొట్టాలలో వచ్చే ఉబ్బడం వలన వచ్చే సమస్యే ఆస్తమా. అది మనకి ఎక్స్రేలో కనబడకపోవచ్చు. ఎందుకంటే అది గొట్టాలలో ఉండే ప్రాబ్లం అనమాట. గొట్టాలు ఉబ్బడం వలన ఇప్పుడు మనం మామూలుగా పోయే గాలికి ఇంత వ్యాసం ఉంటే అది మనకు గొట్టం నేరో అయిపోయినప్పుడు ఇంకా ఇబ్బంది కనిపిస్తుంది. అది అందుకే శ్వాసలో ఇబ్బంది తీసుకోవడంలో మొదలవుతుంది అనమాట. ఓకే. సో ఆస్తమా అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తుంది అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్ సార్. సో చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా, లేకపోతే పెద్దవాళ్ళకి వస్తుందా ఇదేమైనా? ఆస్తమా అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చండి. యూజువల్గా అంటే దీనికి కారణాలు జన్యుపరమైనవే ఉంటాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి కలిపి ఉంటాయి అన్నమాట. సో జన్యుపరమైనవి అనేవి ముందే మొదలైపోతాయి మనకి. సో 6 ఏళ్ల లోపు చిల్డ్రన్లో కూడా స్టార్ట్ అవుతుంది ఆస్తమా. కాకపోతే ఏంటంటే కొంతమందిలో చిన్నప్పుడు ఉండదు ఆస్తమా. నాకు లేదు కదా, సడన్గా ఎందుకు వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు మనల్ని. కాకపోతే అక్కడ ఏంటంటే అది ఏ ఏజ్లో అయినా రావచ్చు. అదంతా జన్యుపరమైన నిర్ధారణను బట్టి ఉంటుంది అనమాట. సో చిల్డ్రన్స్లో నుంచి ఏ ఏజ్ వాళ్ళలోనైనా స్టార్ట్ అవ్వచ్చు. యూజువల్గా 40 ఏళ్ళ వరకు ప్రజెంట్ అయిపోతుంది. మనలో ఆస్తమా అంటే యూజువల్గా ప్రజెంటేషన్ 40 ఇయర్స్ లోపల అయిపోతుంది. ఈవెన్ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి కూడా మనకు ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ప్రజెంట్. సో ఒక్కసారి ఆస్తమా అటాక్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అనేది ఉంటుంది? ఒకవేళ మళ్ళీ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ఇది యాక్చువల్ అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఇది ఏంటంటే ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. అది కాకపోతే ప్రతిరోజు సిమ్టమ్స్ ఉండవు. కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. అంటే ఆస్తమా పేషెంట్ పరంగా చూస్తే కొన్ని గుడ్ డేస్ ఉండొచ్చు, కొన్ని బ్యాడ్ డేస్. ఆ గుడ్ డేస్ అనేవి సంవత్సరాలు కూడా ఉండొచ్చు. సంవత్సరాలు అటాక్ రాకుండా సడన్గా కూడా రావచ్చు. సో ఎప్పటికైనా రిస్క్ అనేది అయితే ఉంటుంది. కంప్లీట్గా చికిత్స అయిపోయింది నాకు అని అనుకోవద్దు మనం. అది దీర్ఘకాలికమైన సమస్యనే ఎప్పుడైనా రావచ్చు అనమాట. మధ్యలో అటాక్స్ అనేవి మధ్యలో రావచ్చు. గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అనేవి 2 ఉంటాయి దాంట్లో. సో ఆస్తమా గురించి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి తెలిసి ఉంటాయి, కానీ రాని వాళ్ళకి అంటే వ్యూవర్స్ చాలా మంది చూస్తుంటారు, అసలు ఆస్తమా అంటే ఏంది, అసలు ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఏంది అనేది కూడా వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్? సిమ్టమ్స్ ఫస్ట్ అసలు ఏమవుతుందంటే మనకి ఛాతీ పట్టేసినట్టుగా అయిపోతుంటుంది. ఊపిరితిత్తు అసలు శ్వాస మనకు లోపలికి వెళ్ళట్లేదేమో అంత ఇబ్బంది మొదలవుతుంది. అట్లా వచ్చుకుంటూ పోతుండొచ్చు. ఇప్పుడు మనకు కొంతమందికి ఏంటంటే మైల్డ్ అటాక్ రావచ్చు, కొంతమందికి సివియర్గా అంటే శ్వాస అసలు నేను తీసుకోలేనేమో అన్నంత అటాక్ కూడా రావచ్చు. అట్లనే దగ్గు ఉండడం చాలా అందరికి ఉండాలని లేదు. 70% ఆఫ్ ద టైమ్స్ పొడి దగ్గు వస్తుంది మామూలుగా. అది ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లి కూతల్లాగా శబ్దం వస్తుంటుంది అనమాట మనం శ్వాస తీసుకుంటే. మెల్కొని ఉన్నప్పుడే, గురక కాదు, అట్లా పిల్లి కూతల్లాగా శబ్దం రావడము. అండ్ అసోసియేటెడ్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం కూడా ఉంటుంది. సో ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కూతలు, పొడి దగ్గు అనేవి దీని ప్రధాన లక్షణాలు. ఓకే. అసలు ఆస్తమా అనేది ఒక మనిషికి ఎందుకు వస్తుంది అంటే దేనివల్ల వస్తుంది? అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు అది ఇప్పుడు జెనెటిక్ మేకప్ ఉంటుంది మనలో. ప్రతి ఒక్కరిలో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా రియాక్షన్, ఇప్పుడు మనం ఏదైనా ఒక సంఘటనకి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది అందరిలో ఎలాగైతే సమానంగా ఉండదో, మన శ్వాస నాళాలు కూడా ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎక్స్ అమౌంట్ అలర్జన్ ఇస్తే, ఏదైనా ఎన్విరాన్మెంట్ నుంచి అలర్జన్ వచ్చింది అనుకోండి, అది దుమ్ము కావచ్చు, ఎవరిదైనా స్మోకింగ్ కావచ్చు, మనమే నాలో ఒక రకంగా రియాక్ట్ అవ్వచ్చు, మీలో ఒక రకంగా శ్వాసనాళం రియాక్ట్ అవ్వచ్చు. సో అది జన్యుపరమైనదే నిర్ధారణ చేయబడి ఉంటుంది. ఎవరికి వస్తుంది అనేది మనకు ముందే చెప్పడానికి రాదు. సో కాకపోతే ఏంటంటే పేరెంట్స్కి ఆస్తమా ఉందనుకోండి, 50% పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు చల్లటి వాతావరణంలో
గాఢమైన పర్ఫ్యూమ్స్ కానీ Yeah. లేకపోతే గాఢమైన వాసనలు, కొన్నిసార్లు ఎమోషనల్ లయబిలిటీ కూడా ఉంటుంది. బాగా నవ్వడము, బాగా ఏడవడం గురైనా కూడా మనకు ఆస్తమా అటాక్ వస్తుంది అనమాట. లేకపోతే పడని పదార్థాలు తినడము, చల్లటి పదార్థాలు, ఓకే ఇవన్నిటి వలన ఆస్తమా అటాక్ రావచ్చు అనమాట. ఓకే అయితే ఎవరికి వస్తుంది? ఇప్పుడు నేను అదే ఫ్రిడ్జ్లో, మీరు అదే ఫ్రిడ్జ్లో వాటర్ తాగారు, నాకు వచ్చింది మీకు రాలేదంటే మనకు దానికి ఆన్సర్ ఉండదు. అలా. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇదివరకే ఒక మాట అన్నారు, ఎక్కువ నవ్వడం, ఎక్కువ ఏడడం వల్ల కూడా ఆస్తమా అనేది అటాక్ అంటే అవుతుంది. వాళ్ళకి జన్యుపరమైన రియాక్షన్ ఉంటే లోపల, అందరికి Yeah. వస్తుందని కాదు, ఉన్న వాళ్ళకి ఇట్లా కూడా ప్రెసిపిటేట్ అవుతుంది అటాక్. ఓకే. సో ఈ జన్యుపరంగా వచ్చే డిసీజ్ అని చెప్పేసి మీరు చెప్తానే ఉన్నారు. సో ఒకవేళ మన తాతలకు ఉండే, లేకపోతే మన అమ్మమ్మలకు, నానమ్మలకు ఉన్న ఈ డిసీజ్ అనేది మళ్ళీ డెఫినెట్లీ వాళ్ళ వారసులకు డెఫినెట్లీ వస్తుందంటారా? డెఫినెట్లీ అని లేదు. అది కూడా అంతే. దాంట్లో మళ్ళీ ఎంత రియాక్ట్ అవుతుంది బాడీ, వాళ్ళ శ్వాసనాళం రియాక్షన్ అనేది 50% ఎక్కువ ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు లేని వాళ్ళ మన వాళ్ళకి వచ్చే కంటే కూడా మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఒక్కసారి వన్స్ అటాక్ అయింది ఆస్తమా అటాక్ అయిన తర్వాత ఎక్కువ తీవ్ర స్థాయిగా అయింది అని చెప్పేసి మనకు తెలియడానికి అసలు ఏం సింటమ్స్ ఉంటాయి? అదే ఇప్పుడే చెప్పాను కదా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది ఉంది చూసారా, అది మనకి రాత్రిపూట ఇప్పుడు మొదలవుతుంది. యూజువల్గా కొంతమందికి రాత్రి కానీ తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో, చలి అట్లాంటి టైంలో స్టార్ట్ అవుతుంది కదా. అది మనము మెడికేషన్ తీసుకోకపోతే ఇంకా తీవ్రమైపోతుంటుంది. ఒక దశలో ఎట్లయిపోతుంటుంది అంటే మనం మాట్లాడడానికి కూడా దమ్ము వస్తుంది, మాట్లాడితే దమ్ము వస్తుంది. ఇంకా నడవడం సంగతి వేరు, కూర్చున్నా మాట్లాడినా దమ్ము, శ్వాస మొత్తం పట్టేసినట్టు అయిపోతుంటుంది అనమాట. అంటే మనకు ఇప్పుడు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా ఇట్లా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంటుంది, అలర్జీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది మనకు ఆస్తమా అటాక్ రాబోతుంది అని. అట్లీస్ట్ అలర్జిక్ రైనైటిస్ అంటే ఇప్పుడు దుమ్ముకు ఎక్స్పోజ్ అయినప్పుడు కోల్డ్ రావడము, ఇట్లాంటి వాళ్ళకి కూడా 30% ఛాన్స్ ఉంటుంది మనకు ఆస్తమా ప్రోన్ కావడానికి. ఓకే. ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడైనా అటాక్ వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ఛాతి పట్టేసినట్టు అవ్వడము, పొడి దగ్గు అండ్ ఈ పిల్లి కూతల్లాగా స్టార్ట్ అయినాయంటే అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, శ్వాసనాళం ఇంత కుచించుకుపోతున్న కొద్దీ మనకు తీవ్రత పెరిగిపోతుంటుంది. మనం మొత్తం కుచించుకుపోయింది అనుకోండి, అసలు మొత్తానికి బ్రెత్ అందదు, సో ఆక్సిజనే ఉండదు ఇంకా బాడీలో. సో ఆ స్టేజ్ వరకు పోనీయకుండా మధ్యలోనే మనము ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి. సో దీనికి పరీక్షలు అనేవి ఎట్లా ఉంటాయి? అసలు ఎన్ని డేస్ మనము అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్. ఎస్, ఇది మంచి ప్రశ్న. మనం ఇప్పుడు ఆస్తమా ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు డయాగ్నోజ్డ్ అనుకోండి, చెప్పాను కదా గుడ్ డేస్ కూడా ఉంటాయి కదా మధ్యలో, సో వాళ్ళు ఆబ్వియస్లీ ఇన్హేలర్ ఆపేస్తారు. అయితే దానికి కూడా ఒక పద్ధతి ఉంది, మెల్లమెల్లగా ఆపాలి. అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే, ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే మధ్యలో నిర్ధారణ పరీక్ష అంటే వాళ్ళు ఒకసారి ఇన్హేలర్ తీసుకొని ట్రై చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిలీవర్ మెడికేషన్స్ ఉంటాయి, వీటితో కూడా తగ్గుతలేదు అనుకోండి, వైద్యుని ఖచ్చితంగా సంప్రదించాలి. ఒక్కొక్కసారి ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనకు అప్పటి వరకు ఆస్తమా లేదు, నేను చెప్పాను కదా ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఇప్పుడు సపోజ్ 20 years అబ్బాయి నాకు ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది అని రావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, యూజువల్గా ఎందుకు వచ్చింది అసలు ఇది, ఈయన ఏమన్నా చలి వాటర్లో ఎక్స్పోజ్ అయ్యాడా, లేకపోతే చలి టైంలో ఎక్సర్సైజ్ ఏమన్నా చేయడం జరిగిందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అంటే జ్వరంతో. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్రే చేసి చూసుకోవాలి. ఎక్స్రేలో మనకు చెప్పాను కదా శ్వాసనాళాల్లో అంతగా తెలియదు, కాకపోతే మనం ఎందుకు ఎక్స్రే చేస్తాం మరి అంటే, జస్ట్ ఇంకేదైనా ఇన్ఫెక్టివ్ ఫోకస్, న్యూమోనియా కానీ అట్లాంటిది ఏమన్నా ఉండి ఆయనకు ఆస్తమా అటాక్ ప్రెసిపిటేట్ అయిందా. సో మీరు చెప్తున్న టైంలోనే నాకు ఏదేదో స్ట్రైక్ అవుతా ఉంది. సో కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే కూల్ ఐస్ క్రీమ్స్ కానీ తిన్నప్పుడు ఇట్లాంటిది అటాక్ అవుతుంది అంటారా? అవుతుంది. మనకు పడకపోతే అవుతుంది, ఎంత ఈవెన్ మైల్డ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ అయినా కూడా అవుతుంది. పర్ఫ్యూమ్ గట్టిగా అంటే ఒక 4-5 times కొట్టుకున్నా కొంతమందికి ఆస్తమా అటాక్ ప్రెసిపిటేట్ అవుతుంది అనమాట. మెయిన్ గా సుమన్ టీవీ ప్రేక్షకులు చూస్తున్నారు, కూల్ డ్రింక్స్ అనగానే తెలంగాణలో మెయిన్ గా మనం మాట్లాడుకునేది మీకు అర్థమై ఉండొచ్చు. సో వాళ్ళకి ఇది చేదు కబురేనంటారా? చేదు కబురే ఇది. ఎందుకంటే అలర్జీ అంటే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ కొంతవరకు నోస్ బ్లాక్ కానీ అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు అయితే చల్ల పదార్థాలు అవాయిడ్ చేయడమే మంచిది. కొంచెం మామూలుగా చల్ల ఉన్నాయి తీసుకోవాలి, కానీ మరీ డీప్ చిల్డ్ అట్లాంటివి తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రెసిపిటేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. సో ఒక్కసారి అంటే మెడిసిన్స్ తోని క్యూర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది సార్? ఖచ్చితంగా మెడిసిన్స్ ప్యూర్, అదే పర్మనెంట్ ప్యూర్ అంటూ ఉండదు. ఓకే. మళ్ళీ అటాక్స్ రావచ్చు, కాకపోతే మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎంత మంచిగా మెడికేషన్ వాడుతున్నారు, వైద్యులు చెప్పింది ఎంత మంచిగా పాటిస్తున్నారు అనే దానిపైన మన అటాక్స్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా మాట్లాడుకుంటే
ఒక ఏజ్ గ్రూప్ నుంచి మనం తీసుకుంటే ఈ వ్యాధి ఒకవేళ ఇప్పుడు యంగ్స్టార్స్లో మనకి ఎట్లా అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటే ఏ డిసీజ్ అయినా తగ్గిపోతుంది, ఏ దెబ్బ అయినా మానిపోతుంది అనేది మనకు తెలుసు. సో ఇట్లా ఏమైనా హెల్ప్ అవుతుందా? అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇమ్యూనిటీ బాగుంటే ఇన్ఫెక్షన్ వరకు రాదండి. యా, ఇమ్యూనిటీతో కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఇమ్యూనిటీ ఎక్కువైతే అలర్జీ కూడా ఎక్కువవుతుంది. అది మరీ హైజీన్ హైపోథిసిస్ అని ఉంటుంది. మరీ శుభ్రంగా ఉన్న వాళ్ళకి అస్సలు ఎక్స్పోజర్ లేదనుకోండి, వాళ్ళకి ఆస్తమా అటాక్ తీవ్రతరంగా వస్తుంది అనమాట. అట్లా. సో ఇమ్యూనిటీ ఒక్కటే కాపాడదు మనల్ని. ఓకే, ఆస్తమా నుంచి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేస్తున్నా, డస్ట్ ఉన్నా మీరు మాస్క్ వాడాల్సిందే. నాకేదో డిసీజ్ ఉంటుందని అట్లాంటి స్టిగ్మాలు ఏం ఫీల్ అవుతుంది. మనకు ప్రాబ్లం ఉంది, ఏసీ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి, అండ్ కూల్ వెదర్లో ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. సో ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా సీజనల్ వ్యాధులకి ప్రబలే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో. సో ఎస్పెషల్లీ ఆస్తమా గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలోనే ఎక్కువగా అటాక్ అవుతుంది అనేది ఏమైనా ఉంటుందా? అవును, ఈ ఆస్తమా అనేది వర్షాకాలం చలికాలం ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు ప్రధానంగా, బ్యాక్టీరియా అనేది ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాకపోతే ఈ కాలంలో రెస్పిరేటరీ వైరస్లు కూడా ప్రబలుతాయి. అంటే డెంగ్యూ మలేరియా లాగానే శ్వాసకు సంబంధించిన వైరస్లు ఇవన్నీ కూడా ప్రబలుతుంటాయి. సో ఇన్ఫెక్షన్ కూడా ఆస్తమా అటాక్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఎనీథింగ్ అక్కడ ఏదైనా శ్వాసనాలని నేరో చేసిందంటే ఆస్తమా వస్తుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ప్రమాదకరం. అందుకే మనం కొంతమందికి వ్యాక్సిన్స్ కూడా సజెస్ట్ చేస్తాం అనమాట. ప్రయర్ టు ద వర్షాకాలం కానీ, ప్రయర్ టు చలికాలం కానీ, అలా అంటే అవైలబుల్ ఉన్నాయైతే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మీరు వినే ఉంటారు, ఫ్లూ వ్యాక్సిన్ అంటాం కదా, అట్లా అది ఇప్పించేస్తే కొంతవరకు. ఇప్పుడు 100% కంట్రోల్ అనేది లేదు. ఓకే, సో మీరు అన్నట్టు ఆస్తమా అనగానే చాలా మంది ఇన్హేలర్స్ వాడుతుంటారు అని చెప్పేసి చాలా మంది తెలుసు, మీరు కూడా చెప్తానే ఉన్నారు. సో అది వాడడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఎక్కువగా వాడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది బాడీ పైన? ఎస్, అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తమాకి ప్రధాన వైద్యము ఇన్హలేషనల్ స్టిరాయిడ్స్. స్టిరాయిడ్స్ అనే పదం వినగానే ప్రజలందరూ ప్యానిక్ అవుతారు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాడేది ఓన్లీ ఇన్హేలర్, అంటే శ్వాసలోకి పోతుంది అంతే. దాని నుంచి రక్తంలోకి పోయే ప్రమాదం చాలా తక్కువ. వన్ ఆఫ్ ద ఇప్పటివరకు కనిపెట్టిన దాంట్లో మంచి మెడిసిన్ ఉందంటే ఇది కూడా ఒక భాగమే అందులో, ఇన్హేలర్. ఓరల్ స్టిరాయిడ్స్ అనేవి డేంజర్. కొంతమంది ఏంటంటే స్టిరాయిడ్స్ మంచిది అన్నారు కదా అని చెప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. అంటే బయట ఎక్కడన్నా చూయించుకోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వైద్యం ద్వారా. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము ఒక వారం రోజులకి స్టిరాయిడ్స్ పెడతాం, అది మన వైద్యుడి అబ్జర్వేషన్లో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సొంత వైద్యం వాడుతుంటారు. అలా చేస్తే ప్రమాదం స్టిరాయిడ్స్తో. కానీ ఇన్హలేషనల్ స్టిరాయిడ్ వలన వాడిన తర్వాత ఎస్పెషల్లీ మౌత్ వాష్ చేసుకోవడము ఇట్లాంటివి చేయడం వలన మనకి అస్సలు చాలా వరకు నష్టాలు ఉండవు. రక్తంలోకి పోయే ఎఫెక్ట్లు అనేవి చాలా తక్కువ అండి. ఉంటే ఏంటంటే ఇక్కడ డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంది గొంతులో. దానికోసం ఏంటంటే కుక్కులు ఇచ్చి ఉంచేసేయాలి అంతే. అదర్వైజ్ చాలా సేఫ్ ఈ మెడికేషన్. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎంత మోతాదులో వాడుతున్నాం అంటే ఒక 2000 మైక్రోగ్రామ్స్ వరకు వాడితే పర్వాలేదు. కానీ రిపీటెడ్గా అయినా కూడా అటాక్స్ వస్తున్నాయి అంటే మనం ఇంకా కాజెస్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఆస్తమా రాకుండా ఉండేందుకు మీ మాటల్లో ఏం చెప్తారు? ఆస్తమా రాకుండా ఉండాలంటే ప్రధానంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వాతావరణం, దీన్ని అంటే మనం వాతావరణాన్ని చేంజ్ చేయలేము కానీ చలి నుంచి తప్పించుకోవడానికి చూడాలి. వర్షంలో తడవడం అవాయిడ్ చేయాలి. చల్ల పదార్థాలను మన కంట్రోల్లోనే ఉంటాయి. చల్ల పదార్థాలు, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. డస్ట్ అండ్ ఎవరైనా స్మోకింగ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా. ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఆస్తమా వాళ్ళకి ఏంటంటే ఈ చలి పొద్దున పూట ఇప్పుడు 5 o'clockకి చేయలేదు, ఈవినింగ్లో కొంచెం ముందే చేసేసుకోవాలన్నమాట. చలి ఆ టైంలో ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ వామప్, ఎక్సర్సైజ్ ముందర వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ అటాక్ రాకుండా. అండ్ ఇన్హలేషన్ తీసుకొని ఇన్హేలర్ వాడి ఎక్సర్సైజ్ చేస్తే ప్రమాదం చాలా తక్కువ ఉంటుందండి. ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. స్విమ్మింగ్ ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్, అంటే అది కూడా చల్ల వాటర్లో కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈరోజు హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా ఆస్తమాకి సంబంధించి ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అందిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియో.